యూరెథ్రైటిస్ సర్వీసైటిస్ అని 2 ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కండిషన్స్ అన్నమాట. వీటి వల్ల సంతానలేమి సమస్య కావచ్చు అనేది ఇవాళ టాపిక్. ఈ 2 కండిషన్స్ లో వీటిని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం, అంటే వాపు వచ్చిన కండిషన్స్. వీటి వల్ల యూరినరీ ట్రాక్ట్ ను రీప్రొడక్టివ్ ట్రాక్ట్ 2 దెబ్బతినొచ్చు. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. అసలు ఏంటి సిండ్రోమ్స్, ఏంటి ప్రాబ్లమ్స్, వీటి వల్ల సంతానలేమి సమస్య ఎలా కావచ్చు అనేది చూద్దాం. యూరెథ్రైటిస్ ఏంటంటే ఒక వాపు, యూరెథ్రాలో అయ్యే వాపు. యూరెథ్రా ఏంటి? ఇది ఒక ట్యూబ్. ఇది బ్లాడర్ నుంచి బయటికి యూరిన్ ని తీసుకొస్తుంది. ఇక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగింది అనుకోండి, ఎస్పెషలీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, క్లెమిడియా, గొనోరియా, వాటి వల్ల, లేదా నాన్ ఇన్ఫెక్షన్స్ కాజెస్ కూడా ఉంటాయి, కొన్ని కెమికల్ ఇరిటెంట్స్ ఉంటాయి, ట్రామా ఏదైనా అయిందనుకోండి, అలాంటప్పుడు కూడా యూరెథ్రైటిస్ అవ్వచ్చు. సో సంతానలేమి సమస్య ఎందుకు అవుతుందంటే ఇన్ఫెక్షన్ స్కారింగ్ అవ్వచ్చు, అంటే ట్రీట్మెంట్ చేయలేదనుకోండి యూరెథ్రైటిస్ కి, ఎస్పెషలీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల అయ్యే ఇన్ఫెక్షన్స్ త్వరగా వివిధ రకాల బాడీ పార్ట్స్ కి చేరుతాయి, అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కి చేరుతాయి.